చాలామంది మహామహులు వివేకానంద గారి దగ్గర నుంచి అనేక మంది ప్రపంచవ్యాప్తి గాయించారు సార్. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ అవినీతి ఖ్యాతిని విశ్వవిఖ్యాతం చేసి ఖండాంతర వ్యాప్తి చేశారు సార్. మన దురదృష్టం కొద్ది తన దోపిడీ కోసం కేవలం 1750 కోట్లు, చాలా చిన్నది సార్. మా రాజుగారు ఏదో బాధపడుతున్నారు కానీ 1750 కోట్లు ఆయన లెక్కలే సార్. 60,000 కోట్ల రూపాయలు దోసుకుని ఈడీ కేసులో ఉన్న వ్యక్తి 12 సంవత్సరాలుగా కేసులు నడుపుకుంటూ పోతా ఉన్నాడు. కేసులు ఎలాగా ప్రొలాంగ్ చేయాలో తెలిసిన వ్యక్తి. జరిగిన నష్టం రాష్ట్రానికి 25 సంవత్సరాలకి దాదాపు 7,000 మెగావాట్ల పవర్లో యూనిట్ ₹10 వేసుకున్న లక్షల కోట్లకి వెళ్ళిపోతారు. రాష్ట్ర ప్రజల మీద భారం రాబోయే రోజుల్లో పెనుభారం రాష్ట్ర ప్రజల మీద పడబోతుంది. ఈ భారం రేపు ప్రజలు 20 సంవత్సరాలు భరించాలి సార్. రాష్ట్రంలో అవినీతి అక్రమాల కేంద్ర బిందువుగా మారి అవినీతి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది సార్. ఎక్కడ చూసినా అసలు దీన్ని మరలా పట్టాలెక్కించడం కోసం ముఖ్యమంత్రి గారు పడుతున్న తప్పని మనం చూస్తున్నాం. 60 పరిశ్రమలు రావాలి, భయపడే పరిస్థితి తెచ్చారు. ఏ అగ్రిమెంట్ లో ఏ స్కామ్ ఉంటుందో అన్న భయాన్ని ఒకటి క్రియేట్ చేసి 4 అడుగులు ముందుకేస్తే 5 అడుగులు వెనకలాగే పరిస్థితి తెచ్చిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఫలితంగా ఈ రోజున ఏదైనా ప్రాజెక్టు ముందుకెళ్లాలన్నా ఎవరన్నా మాట్లాడాలన్నా తను చేసిన తప్పుల వల్ల ప్రతిదీ కూడా సస్పెషన్ గా మారే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ అంటారు మమ్మల్ని అసెంబ్లీకి రానిలేదు, మాట్లాడలేదు. ఎవరు రావద్దన్నారు సార్? ఎవరు రావద్దన్నారు? నిన్ను అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ఆనాడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు గారికి మైక్ లేదు. మేము ఎంత పోరాటం, మాకు మైక్ లేదు. పోడిన దగ్గర నుంచోటం మాకు సరిపోయింది. మైక్ ఇచ్చావా? చట్టబద్ధంగా వ్యవహరించావా? ఇవాళ బాయ్కాట్ చేసామన్నారు సార్. ఎవరు చేయమన్నారు? మీకు బలం లేదు. అసలు ఆ 11 రావడమే ఎక్కువ. మీకు ఆ 11 రావడమే ఎక్కువ. మీకు తెలుసు ఏం జరిగిందో. ఇవాళ ఎవరైతే వచ్చి నామినేషన్లు వేశారు సార్, బలం లేకుండానే నామినేషన్లు వేసి మమ్మల్ని బాయ్కాట్ చేసామన్నారు. మరోసారి చట్టబద్ధంగా వ్యవహరించట్లేదు అంటారు. అరే, ప్రజాస్వామ్యం గురించి అసలు అవగాహన ఉందా? చట్టం గురించి అవగాహన ఉందా? రాజ్యాంగాన్ని గౌరవించాలని ఆ మాజీ ముఖ్యమంత్రి నీ సొంత ఎస్టేట్ లాగా రాష్ట్రాన్ని తమ జాగీర్దారులాగా చేసి దోపిడీ చేశారు. ఇవాళ ఇంకా ఎన్నో కుంభకోణాలు ఉన్నాయి సార్. ఇవాళ రాజుగారు చెప్పారనే కాదు, 1,00,000 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అనేక పథకాల్లో, కొనుగోలులో, అమ్మకాల్లో 1,00,000 కోట్ల భూమి కానీ 1,00,000 కోట్ల దోపిడీ చేసిన జగన్మోహన్ రెడ్డి మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలంతా ఉన్నారు. ఇవాళ ఇంకా ఆలస్యం అయిపోయింది. ఇలాంటి దుర్మార్గులు తగిన శిక్ష పడాలి. చట్టంలోని లొసుగులు తీసుకుని బెయిల్ పక్షిలాగా ఉన్నాడు. ఇవాళ 12 సంవత్సరాల కేసు తేలబోవడం సార్. ఇవాళ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది, 1 సంవత్సరం లోపల పొలిటికల్ నేరస్తులందరూ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 12 సంవత్సరాలుగా ప్రొలాంగ్ అవుతుంది. కోడికత్తి కేసులో ఎందుకు సాక్ష్యం చెప్పలేదు సార్? ఆ రోజు సానుభూతి కోసం పొడిచాడని పొడిపించుకున్నావు ఏదో నామినల్ గా చేసి. ఆడు ఎందుకు సాక్ష్యం చెప్పలేవు? వాడిని జైలు పాలన ఎందుకు చేసావు? నీ సొంత బాబాయ్ కేసుని ఇవాళ చంద్రబాబు గారి మీద నారాసుర రక్త చరిత్ర అని చెప్పిన వాడివి ఇవాళ ఏదైతే ఆ కేసు గొడ్డలిపోటని నిర్ధారణ అయిన తర్వాత, కూతురు చెల్లి బయటకు వచ్చిన తర్వాత ఆ నేరం ఆయన మీద నోట్లని ప్రయత్నం చేసి సానుభూతి ఓట్ల కోసం ప్రయత్నం చేశావు. ఆ కేసు నుంచి అవినాష్ రెడ్డిని బయటకు వేయటం కోసం నీ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశావు. ఆఖరికి సిబిఐ మీదే కేసులు వేయించావు. ఇలాంటి దుర్మార్గం ఆలోచన ఎవరికైనా వస్తుందా అధ్యక్ష? ఇలాంటి నరరూప రాక్షసుని ఏ దేశంలో ఏ రాష్ట్రం చూడలే. అదే ఇతర దేశాల్లో అయితే కాల్చేతలు పారేసేవాళ్ళు. ఇప్పటికి ఒక పిరికి సన్యాసి అసెంబ్లీకి రావడానికి భయమేంటి సార్? నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వ ఖర్చుతో పెద్ద ఇనుప చట్టాలు వేసి 20 అడుగులు ఎత్తులు కట్టారు సార్. ప్రభుత్వ ఖర్చుతో నువ్వు ప్రజానాయకుడు అయితే, ప్రజల కోసం పనిచేస్తే భయం ఎందుకు సార్? జిల్లాలకు వస్తే, నియోజకవర్గాలకు వస్తే బ్యారికేడ్లు కట్టాలా, పరదాలు కట్టాలా, చెట్లు నరికేయాలా? ఏం చేసావు నువ్వు? పాఠశాలలు మూసేసావు, కాలేజీలు మూసేసావు. ఇలాంటి తిరిగి సన్యాసి ఒక ముఖ్యమంత్రిగా కొనసాగినందుకు మేము బాధపడుతున్నాం. ఇవాళ మేము ఒకటే అడుగుతున్నాం, దీని మీద తగిన చర్యలు ఉండాలి. దీనివల్ల రాబోయే రాష్ట్రం మీద ముఖ్యమంత్రి గారు కూడా విచారణ చేసి ఇలాంటి ఏమేమి జరిగినాయి దాంట్లో లొసుగులేంటి. 1750 కోట్లు వాళ్ళకి అమెరికన్ ఫెడరల్ కోర్టులో, న్యూయార్క్ ఫెడరల్ కోర్టులో కేసు వేశారని వచ్చింది వాటంతా కూడా. ఇక్కడంటే కేసులు వాయిదాలు వేయించుకునే అలవాటు ఉంది, కానీ అమెరికాలో అలా జరగడానికి అవకాశం తక్కువ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.